ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం కార్మికులకు సహకారం అందిస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం పైశాచిక చర్యలపై ప్రజలే గుణపాఠం చెప్పారు. మాజీ ఎంపీ భరత్ రామ్. ఘనంగా సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం. గో రక్షకుడు సోను ఏలియాస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలచర్ల నాగేంద్ర చౌదరి. కార్మికులంతా తమకు అండగా ఉన్నారని కూటమి ప్రభుత్వం కార్మికులకు ఎప్పుడూ సహకారం అందిస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఏపీ పేపర్ మిల్ ఎదురుగా ఉన్న ఎన్టీయూసీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై టీఎన్టీయూసీ నాయకులు వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టుబాబు, నాయకులు కాశీ నవీన్ కుమార్, కొయ్యుల రమణ, గుడగవి రవి, మొక్కమాటి సత్యనారాయణ, దత్తరపు గంగాధర్ల పర్యవేక్షణ నూతనంగా నియమించబడిన ఏపీపీఎం టీఎన్టీయూసీ నూతన కమిటీ సభ్యులను అభినందించి సత్కరించింది. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కమిటీ నియామకం విషయంలో సామాజిక పరంగా, సీనియారిటీ పరంగా, పార్టీ కమిట్మెంట్ పరంగా చూసి సభ్యులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ముందు ఏదైతే కమిటీ అనౌన్స్ చేసామో వారు ఇక్కడి నుంచి ఈ టీఎన్టీసీ కార్యాలయానికి రావడం, సమయం కేటాయించడం, వారు రావడంతో పాటు ఇతర సభ్యులు కూడా మన అభిమానులు కానివ్వండి, లేకపోతే మాట్లాడుకునేటట్లు, అలాగే మన ఓటర్స్ అందరికీ కూడా టీఎన్టీసీ కొత్త కమిటీ ఏర్పరిచారు. రేపు ఎలక్షన్కి పోటీలోకి టీఎన్టీసీ చాలా బలంగా వెళ్ళబోతా ఉంది. ఇవన్నీ కూడా మీరు కమ్యూనికేట్ చేసి మీ రాజకీయం మీరు చేయండి. పెద్దలు వస్తారు, మునుపట్లాగే మీకు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ ఇస్తారు. మీరు చేయాల్సిన కార్యక్రమం మీరు చేయండి. ఇప్పుడు ఆ రోజు మీరు మమ్మల్ని ఒకటే అడిగారు, బదిలీకి న్యాయం చేయండి, అగ్రిమెంట్ చేయండి, కాంట్రాక్ట్ వాళ్ళు కూడా మంచి అమౌంట్ పెరిగేటట్టు చూడండి అన్నారు. ఈ ఆలోచనకు అనుగుణంగా మేము చేయాల్సింది చేశాం. ఇంకా మీ తరువు, ఇంకా మీ తంతు, మీరు చేయాల్సింది మీరు చేయండి. ఇక్కడ కార్మికుల పరంగా అన్నది వాళ్ళ మనసులో చాలా బలంగా ఉంది. ఎంత బలంగా ఉన్నా మన ఓటర్ దగ్గరికి కలవకపోతే రేపో ఎల్లుండో ఆడే అంటాడు. వీళ్ళకి అగ్రిమెంట్ చేసిన తర్వాత పొగర్లు వచ్చేసి మీద మనల్ని కనీసం అడగలేదు చూసావా, ఓటుకి మనల్ని కనీసం ఆఫీస్కి రమ్మని అడగలేదు చూసావా అని అంటారు. కాబట్టి మీకు నచ్చినా నచ్చకపోయినా మనకి రేపు ఓటు వేస్తాడే వేయడం కాదు, ప్రతి ఒక్కరిని ఇక్కడికి రమ్మానండి. కార్మికుల సమస్యల గురించి చర్చించండి, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పెన్షనర్స్తో సమస్య ఉంది. దగ్గరలో ఇప్పుడు పెన్షనర్స్ కూడా మనం నిలబడ్డాం కాబట్టి వాళ్ళకి అవుతుంది. 2 నెలలకి వచ్చింది పెన్షన్ డబ్బు, అది మన వల్లే వచ్చింది. సుమారు 100 మంది ఉన్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు 3 మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళతో కూడా అతి దగ్గరలో మీటింగ్ ఇక్కడ ఏర్పరుస్తాం, వాళ్ళకి మీకు కూడా అనుసంధానం చేస్తాం. వాళ్ళ సహకారం కూడా తీసుకోండి. ఎందుకంటే ప్రతి వారం వస్తున్నారు. ఇదిగో ఈయనే ప్రతి వారం తీసుకొచ్చిన ఎదురు పెట్టేస్తున్నాను. నేను ఆ టైంలో ఉంటానని తెలిసిపోయింది. రావడం, సార్ ఏం చేశారా, బాబు నేనేనే బాధ ఎట్టి డబ్బులు అన్నట్లు ఉంది. కానీ మనం పట్టుబట్టకపోతే ఎఫ్ఐఆర్ పడకపోదును, అకౌంట్లు సీజ్ అవ్వబోదును, ఇప్పటికి అసలు బ్యాలెన్స్ షీటే రెడీ అవ్వబోదు. మనం మాట్లాడటం వల్ల ఇవన్నీ అయినాయి. కాబట్టి వాళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ మనకి సహకరించమనండి. మీరు దగ్గరలో ఎప్పుడు పెడతారో మీటింగ్ కూర్చోండి, మన నాయకులు వస్తారు.
రాష్ట్రంలో నిత్యం బాలికలు మహిళలపై దారుణమైన దాడులు దౌర్జన్యాలు జరిగితే నేరస్తులపై ఏ విధమైన చర్యలు తీసుకుని కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైసీపీ పార్టీ నాయకులపై పైశాచిక చర్యలకు ఒడిగడుతుందని ప్రజలే గుణపాఠం చెప్తారని వైసీపీ నగర అధ్యక్షుడు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్ రామ్ హెచ్చరించారు. ఇక హాస్టల్ విద్యార్థిని అత్యాచార సంఘటనపై వైసీపీ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక హాస్టల్ వద్ద గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా రైతు బజార్ వద్ద సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పోస్టర్పై బీసీ మహిళ అను యాదవ్ పేడ చల్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలోనూ హల్చల్ అయినట్లు తెలుస్తుంది. దాంతో తెలుగుదేశం వర్గాల నుంచి స్థానిక 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అను యాదవ్ ఫిర్యాదు అందింది. 2009 నుంచి పనిచేస్తున్నాను. అలాగే నాకు జగన్మోహన్ రెడ్డి గారి వేరే అభిమాని భరతన్న అడుగుజాడల్లో ప్రజల మంచి కోసమే నేను పోరాటానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. మాకు ఎప్పుడు ఏ పిలుపు వచ్చినా కూడా భరతన్న మాకు ఫోన్ చేసామా మీరు అందరూ రావాలి అంటే మేము తప్పనిసరిగా వస్తామన్నా. ప్రజల కోసం మీరు కష్టపడుతున్నప్పుడు మేము మా వంతు సహకారం కూడా మీకు ఉండాలి కదా, మాకు ఉండాలి కదా అని చెప్పి మేము వెళ్ళడం జరుగుతుందన్న. ఇదే తాత్పర్యంలో మేము నిన్న జరిగిన సిచ్యువేషన్ బట్టి అయితే మేము ఆదిరెడ్డి వాసు గారు ప్రెస్ మీట్ ఇవ్వడానికి వచ్చాడు. అదే టైంలో ఒక బీసీ మహిళలపై చిన్నారులపై దాడులు జరుగుతుంటే దాన్ని ఏమాత్రమో స్పందించకుండా వర్షంలో వచ్చి తన మట్టికి తన వాయిస్లు ఇచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అందులో ఒక అనుచరుడు ఆడవాళ్ళ మీద ఎందుకన్నా లేనిపోయిన మాట్లాడడం, ఆడపిల్ల గడప దాటి ఎందుకు వస్తుంది? సమాజం బాగుండాలి, సమాజం కోసం ఆడవాళ్ళు బీసీలు ఎదగాలన్న ఉద్దేశంతోనే కదా వస్తారు. ఆడవాళ్ళు పని పాటు లేకుండా మేము వస్తామా చెప్పండి అన్న. కానీ ఇంత దారుణం ఆదిరెడ్డి వాసు గారు ఈ రకంగా ఆడవాళ్ళ మీద కేసులు పెట్టడము, ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇలాగ స్టేషన్ పెట్టడం అనేది నా మీద అంటే నేనంట ఆదిరెడ్డి వాసు గారి మీద పేడ కొట్టానంట. అది సీసీ ఫుటేజ్ ఉందంట. ఓకే ఉందన్నారు. మొన్న మరి మధ్య రాంబాబు గారి మీద సీసీ ఆడియో కాల్ మరి వినిపించిన భర్త గారు దానికోసం ఫైట్ చేస్తే ఆ రోజు స్పందించలేని డిపార్ట్మెంట్ మరి ఈ రోజు నా విషయంలో ఎందుకు అంత స్పందించారు అనేది నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ మా మీద ఎన్నో దౌర్జన్యాలు, మా మీద ఎన్నో వైసీపీ పార్టీ మీద ఎన్నో రకాల బురద జల్లడాలు, ఎన్నో అబద్ధాలు, ఈ రకంగా గద్దెక్కిన వాసు గారిని సూటిగా నేను అడుగుతున్నాను. ఇన్ని అబద్ధాలు మాట్లాడి ఇన్ని రకాలుగా చేసి నువ్వు కేసులు పెట్టి ఏమో జీవితం సాధిస్తామనేది మాకు అర్థం అవ్వట్లేదు. ఈ రోజు చెప్తున్నాను వాసు గారు, మీరు నా మీద కేసు పెట్టినంత మాత్రం నేను తగ్గేదేమీ లేదు. బీసీల కోసం ఎంత దూరమైనా ఫైట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే మా వైఎస్ఆర్ పార్టీ విషయంలోకి వచ్చేసరికి మా జగనన్న నిరుపేదల పక్షాన ఉంటున్నట్టు మేము అందరికీ ధన్యవాదాలు. అతి తొందరలో ఈ టీడీపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉందని మా బీసీ మహిళా లోకం ఘంటాపదంగా చెప్తున్నాం. బీసీ మహిళ నిన్న ఏదైతే తుని ఘటన జరిగిందో, ఒక అమాయకురాలు అభం శుభం తెలియని 8th క్లాస్ చదువుతున్న పాపని ఏ రకంగా ఒక కామాంధుడు మానభంగం తమ సంఘీయుల ఐక్యతను అభివృద్ధిని కాంక్షిస్తూ ఈ నెల 26న స్థానిక జేఎన్ రోడ్డు చివర ఉన్న చెరుకూరి తోటలో శెట్టి బలిజ కార్తీక వనభోజన మహోత్సవం రాష్ట్ర స్థాయిలో శెట్టి బలిజ ఉచిత వివాహ పరిచయ వేదికగా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు శెట్టి బలిజ సంక్షేమ సంఘం నాయకులు చెప్పారు. మన భోజన మహోత్సవంలో సుమారు 10,000 మంది పాల్గొంటారని, ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి శాఖ మంత్రి వసంశెట్టి సుభాష్, ఇతర ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని సంఘ పెద్దలు హాజరవుతారని రాష్ట్ర శెట్టి బలిజ సంక్షేమ సంఘం నాయకుడు సానబోయిన రామారావు తెలిపారు. ఇక రాజమండ్రి సంఘం అధ్యక్షుడు మట్టపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ సందర్భంగా శెట్టి బలిజ వధువరుల ఉచిత వివాహ పరిచయ వేదికను నిర్వహించి వివాహం కావలసిన పిల్లల తల్లిదండ్రులకు వ్యయ ప్రయాసాలు తగ్గించడానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నేటి రోజున ఈ నెల 26 ఆదివారం శెట్టిబలిజ వన భోజనాల్ని చెరుకూరువారి తోట NH రోడ్లో ఉన్నటువంటి చెరుకూరువారి తోటలో మేము శెట్టిబలిజ సంఘం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వనభోజన మహోత్సవంలో ఉచితంగా వివాహ పరిచయ వేదికను కూడా నిర్వహిస్తాము. జనాలందరూ వచ్చి వినియోగించుకోవాలని శెట్టిబలిజ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మా శెట్టిబలిజ కమిటీ వారికి, అలాగే పత్రికా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 26వ తారీఖున జరగబో వనభోజన మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా శెట్టిబలిజ సోదరులందరికీ నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.
నా పేరు వాసంశెట్టి నాగబాబు. ఓకే, నా పేరు వాసంశెట్టి నాగబాబు అండి. 26వ తారీఖున ఆదివారం నాడు జరిగే వనమహోత్సవానికి చాలా అత్యంత ఘనంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన వాసంశెట్టి సుభాష్ గారు మంత్రివర్యులు, అలాగే కుడిపూడి సూర్యనారాయణ గారు ఎమ్మెల్సీ గారు, అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు, మరియు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారు, అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేస్తున్నారండి. అలాగే మా సంఘీయులందరూ కూడా చాలా భారీ ఎత్తున 10,000 మంది పైచీలకు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అందువల్ల ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా చాలా బాగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే ఉచిత వివాహ పరిచయ వేదిక కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అయ్యి ఈ 2 కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని దీని అందరూ దిగ్విజయంగా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సెట్టివెల్జ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిని. ఈ 3 నెలలుగా ఈ కార్యక్రమం ఘన విజయం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఈ వచ్చే ఆదివారం అంటే 26వ తేదీన ఈ తోటలో అంటే చెరుకూరు వారి తోట హైవే ప్రక్కన బెస్ట్ ప్లేస్ ప్రక్కన జేఎన్ రోడ్ ఎదురుగుండా ఈ కార్యక్రమం జరుగుతుంది. సెట్టివెల్జ సంఘీయులు అందరూ కూడా తప్పకుండా విచ్చేసి సెట్టివెల్జ సంఘం యొక్క ఉన్నతిని చాటాలని చెప్పి, అలాగే సమాజంలో ప్రభుత్వం కూడా గుర్తింపు పొందాలని చెప్పి, అలాగే ఉచిత వివాహ పరిచయ వేదికలో సంబంధాలు కావాల్సిన వారంతా కూడా వారి పిల్లల యొక్క బయోడేటాలు ఫోటోతో వచ్చి ఇక్కడ సంబంధాలను కుదుర్చుకోవాలని చెప్పి ఉచిత వివాహ పరిచయ వేదికని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ కార్తీక వన సమారాధనని దిగ్విజయం చేయాలని చెప్పి సెట్టివెల్జ సోదరులందరికీ కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం ఎస్కేవిటి డిగ్రీ కళాశాలలో ఈ నెల 25, 26 తేదీల్లో జరగాల్సిన గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు ఆర్గనైజింగ్ సెక్రటరీ పి తులసి వెల్లడించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఏర్పాట్లు చేయడానికి పరిస్థితులు అనుకూలించడం లేదని తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వివరించారు. అక్టోబర్ 25, 26 శని ఆదివారాలు అంటే రేపు ఎల్లుండి గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ ఆర్గనైజ్ చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ప్రకటించాము. దానికి నుంచి విస్తృతంగా రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా రావడము, అట్లాగే మేము కూడా దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇట్లాంటివన్నీ కూడా చేసుకున్నాం. రోజులు వర్షాలు కంటిన్యూ అవుతాయి, ఆదివారం వరకు కూడా కంటిన్యూస్ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణం చెప్తా ఉంది. ఈ పరిస్థితుల్లో జరిగేదంతా కూడా చిన్నపిల్లలతోనే స్కూల్ పిల్లలతోనే కార్యక్రమం. వర్షం వస్తే మన రాజమండ్రి పరిస్థితి ఎట్లా ఉంటుంది ఏంటనేది తెలుసు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని బయటకు తీసుకొని రావడము, అన్ని పిల్లలకి ఏదైనా అయినా లేని సమస్యలు, ఈ కారణం రీత్యా బాలోత్సవాన్ని వాయిదా వేస్తే బాగుంటుంది. మళ్ళీ డేట్లు ఎప్పుడు అనేది అక్టోబర్ 25, 26 అంటే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు గోదావరి బాలోత్సవం 3వ పిల్లల పండుగ జరుపుకోవాల్సి ఉంది. ఇప్పటికే చాలా స్కూల్స్ నుంచి విద్యార్థుల పేర్లతో రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా 100ల సంఖ్యలో పిల్లల పేర్లు అవన్నీ వచ్చున్నాయి. మేము కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అయితే గత 2-3 రోజుల నుంచి వరుసగా వర్షాలు అవి రావడము, ఈ నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు చేసుకోవడానికి కానీ టెంట్లు ఇట్లాంటివి ఏర్పాటు చేసుకోవడానికి, వంటకి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇబ్బందికరంగా ఉంది. మొత్తం ఏదైతే వెన్యూ తీసుకున్నామో వీటి డిగ్రీ కాలేజ్, ఆ గ్రౌండ్లు అవన్నీ కూడా నీళ్లతో నిండిపోయి ఉండటం వలన అక్కడ ఏర్పాట్లకి చాలా ఆటంకంగా ఉంది. అట్లాగే బయట కూడా వర్షాలు విపరీతంగా పడుతున్న నేపథ్యంలో స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొని రావడం అది కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి, ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి ఈ బాలోత్సవం 2 రోజులు జరిగే డేట్లని భవిష్యత్తులో ప్రకటిస్తాము. అంటే వాయిదా వేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. మళ్ళీ తిరిగి ఎప్పుడు దీన్ని నిర్వహిస్తాము ఏంటి అనేది ఈ వాతావరణ పరిస్థితులు ఒక 2-3 రోజులు చూసిన తర్వాత అప్పటికి వాతావరణం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చూసి దాన్ని బట్టి మరలా తిరిగి కొత్త డేట్లని ప్రకటించడం అనేది జరుగుతుంది. రాజమహేంద్రవరంలో ఇటీవల గవర్నమెంట్ హాస్టల్లో బాలికపై జరిగిన అత్యాచార సంఘటనలకు వ్యతిరేకంగా 24/10/2025 శుక్రవారం ఉదయం గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టి.కె. విశ్వాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో ధర్నా నిర్వహించి సబ్ కలెక్టర్ వారికి వినతి పత్రం ఇచ్చి ఇటువంటి సంఘటనలు
పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఇక ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు, ఆడపిల్లలు, మహిళలపై జరుగుతున్న అనుమానుష్యమైన సంఘటనలు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఎక్కువయ్యాయని, వాటిని నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుని అవి మరలా రాష్ట్రంలో జరగకుండా చూడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలపై ఉందని అన్నారు. మన రాజమండ్రి నగరంలో ప్రెస్ క్లబ్ పక్కనే ఉన్నటువంటి జాంపేట బీసీ హాస్టల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికని ఇద్దరు యువకులు వచ్చి అక్కడ ఉన్న వార్డెన్కి మాయ మాటలు చెప్పి ఆ యువతకి మందుగుండు సామానం కొనిపెడదామని తీసుకెళ్లి రైల్వే స్టేషన్ దగ్గర గురువు లాడ్జిలో అమ్మాయి మీద ఇద్దరు కూడా అత్యాచారం చేయడం జరిగింది. మరి అత్యాచారం చేసిన వాళ్ళిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరి మేము కోరేది ఏంటంటే మీరు పోలీసులు అరెస్ట్ చేస్తారు, కేసు పెడతారు, ఆ తర్వాత ఏం చేస్తారంటే బెయిల్ మీద వచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో ఇద్దరు మానభంగం చేస్తారు. కాబట్టి అది కాదు మేము కోరుకునేది. కాంగ్రెస్ పార్టీ తరఫున మైనర్ బాలిక కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి ఆ ఇద్దరికి కూడా మరణశిక్ష విధించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే 5:30 తర్వాత ఆ వార్డెన్ ఏ బేసిస్ తోటి మరి ఆ యువకులతో పంపించిందో ఆవిడ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. ఎందుకంటే ఈ యువకుల దగ్గర డబ్బు తీసుకుని పంపించిందా, లాలూచి పడిపోయి పంపించిందా? కాబట్టి ఆ వార్డెన్ని కూడా ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ రాజమండ్రి నగరంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, దొంగసారా విపరీతంగా పెరిగిపోయింది. పోలీస్ వ్యవస్థ ఏం కంట్రోల్ చేయట్లేదు. మరి రక్షక దళం అని చెప్పి పెట్టారు మహిళలతోటి. ఆ రక్షక దళం ఎక్కడ ఉందో మరి వాళ్ళ రక్షించుకుంటారో మరి ఎవరు రక్షిస్తున్నారో తెలియదు, కానీ రక్షక దళం అయితే మాత్రం ఇక్కడ పనిచేయట్లేదు. ఇవాళ హోమ్ మినిస్టర్ గారు ఎంతో చెప్పింది ఆవిడ వనిత గారు, మేము తోలు తీసేస్తాం, గంజాయి అరికట్టేస్తాం. అమ్మా మీ నర్సీపట్నం మొత్తం గంజాయి, నువ్వేం చేస్తున్నావు ఆవిడకి అర్థం కాదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా మైనర్ బాలిక మీద ఏదన్నా జరిగితే అరగంటలో వాళ్ళు తోలు తీస్తానన్నాడు. మరి ఈ తోలు గోక్కోవడం సరిపోతుంది తప్ప ఆయన తోలు తీసేది ఏం కూడా కనపడతలేదు. కాబట్టి తక్షణం వీటి మీద చర్యలు తీసుకుని భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా చూడాలని, రాజమండ్రిలో గంజాయి బ్యాచ్ని, బ్లేడ్ బ్యాచ్ని, అలాగే దొంగసారాన్ని అరికట్టాలని చెప్పి కోరుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాడు. రాజమహేంద్రవరం స్థానిక ఆర్యపురంలో వేచియున్న శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం ఉదయం 11:23 గంటలకు ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ఆలయ ఇన్స్పెక్టర్ రామలింగేశ్వరరావు పాలక మండలి సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. పాలక మండలి ప్రమాణ స్వీకారం అనంతరం డైరెక్టర్లందరూ చైర్మన్గా మల్లా వెంకటరాజును ఎన్నుకున్నారు. చైర్మన్ వెంకటరాజు, డైరెక్టర్లుగా కోల రామచంద్రరావు, పెండ్యాల ఉమా మహేష్, దక్కెల హరిప్రసాద్, పంజవరపు శంకర్, సేలం సత్యనారాయణ, పానిగింపల్లి సత్య శ్రీనివాసాచార్యులు, తంగెళ్ల పద్మావతి, ఉప్పులూరి సూర్యకుమారి, కల్లూరి సూర్య నాగ వెంకట అన్నపూర్ణ, అరవ శుభవర్లపు సంతోషి, కొప్పల రాజేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఎంతో శుభదినం. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మన రాజమండ్రిలో ఏదైతే ఉన్నాయో 14 దేవాలయాలు కమిటీలు వేయడం జరిగింది. ఇది వరకు 4 కమిటీలకు ప్రమాణ స్వీకారం జరిగినాయి. ఈ రోజున మంచి రోజు కావడంతో కార్తీక మాసం వచ్చింది కాబట్టి మేము మన స్థానిక ఆర్యాపురంలో గల శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి పాలక మండలిని మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రతిపాదించారు. ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ గారి సమక్షంలో మన నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మధ్య రాంబాబు గారు, అలాగే మా పెద్దలు, మా తండ్రి సమానులు శ్రీ గన్నికృష్ణ గారు ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ అన్ని బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమి మిత్రుల అందరి సహకారంతో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన స్థానిక పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి గారికి, జనసేన ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ గారికి, వై శ్రీనివాస్ గారికి, సిక్కి నాగేంద్ర గారికి,
ప్రత్యేకమైన మా కమిటీ అందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చిన ఏదైతే గైడ్లైన్స్ ఉంటుందో వారిని తూచా తప్పకుండా ఇక్కడ స్థానిక వార్డు ఇన్ఛార్జిని కలుపుకుంటూ ఇక్కడ మా కమిటీ అయితే మన ఎక్స్-ఆఫీషియల్ మెంబర్తో కలిపి 12 మంది ఉన్నాం. మేము అందరం కూడా కష్టపడి పనిచేసి మా టెన్యూర్ 2 ఏళ్ల వ్యవధిలో రాబోయే పుష్కరాలు కూడా ఉన్నాయి కాబట్టి పుష్కరాలకి మన ఈఓ గారిని కూడా మొత్తం సమిష్టిగా ఇక్కడ వార్డులు రాజమండ్రిలో ఉన్న ఎన్డీఏ కూటమిని కలుపుకొని ఈ గుడి అభివృద్ధికి మాకు ఇచ్చిన సత్యదేవుడు. కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక హైస్కూల్ వద్ద గల శ్రీ సోమాలమ్మ అమ్మవారి ఆలయం వద్ద సత్య సనాతన గో సంరక్షణ పరిషత్ జగ్గంపేట ఆధ్వర్యంలో భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచర్ల నాగేంద్ర చౌదరి హిందూ బంధువులు కలిసి గో సంరక్షకుడు సోను ఎలియస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గో వధను నిషేధించాలని డిమాండ్ చేస్తూ నిన్న జరిగిన హైదరాబాద్లో ఘటనలో గో సంరక్షకుడుకు ప్రశాంత్ పై జరిగిన దాడి మీ అందరికీ తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారిందని అన్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద గో సంరక్షణ కార్యకర్త సోను అలియస్ ప్రశాంత్ అక్రమంగా కబేలాలకు తరలిస్తున్న గోవులను అడ్డుకుంటున్న పరిస్థితిలో గోవులను తరలించే మాఫియా ముఠాలు దారుణంగా సోనుపై కాల్పుల జరపడంపై మేము ఖండిస్తున్నామని అన్నారు. సోను మీద కాల్పులు జరిపిన వారిని తక్షణమే వారిని శిక్షించాలి. ఆల్రెడీ మనకి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఎప్పుడో రాశారు, ఆర్టికల్ 48లో గోవులను రక్షించాలి. గోవుల్ని మనకున్న గోజాతులను అందరినీ కూడా మన గోవుల్ని పెంపొందించాలి. అలాగే గోవుల్ని గోవధ నిషేధించాలని చెప్పేసి రాజ్యాంగంలో ఉన్నది ఈ రోజు మన దేశవ్యాప్తంగా ఎందుకు అమలు జరగట్లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అలాగే మన హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ నుంచైనా మనం మేలుకోవాలి. మన గోమాతకి మనం అందరం కూడా సపోర్ట్గా ఉండి గోవధ నిషేధించే వరకు, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు కూడా మనం అందరం పోరాడాలి. మా జగ్గంపేట పరిసర ప్రాంతాల్లో కూడా ఇక్కడ నుంచి మేమందరం కూడా చాలా అలర్ట్గా 24 గంటలు కూడా నేషనల్ హైవేలో బస్తీ కాస్తాం. ప్రతి వెహికల్ కూడా చెక్ చేస్తాం. ఎక్కడైతే గోవులు తరలిస్తున్నారో ఆ వెహికల్ని ఆపడం జరుగుద్ది. ఖబర్దార్, గోవులు తరలించే వాళ్ళకి తాట తీస్తాం. ఎవరన్నా దొరికితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఈ రోజు మా సోను అన్నకి జరిగిందే మా అందరికీ జరగదని చెప్పేసి ఇది లేదు. అందుకనే మేము అందరం కూడా కలిసికట్టుగా మీ హిందువులందరం పోరాడతామని, గోవధ నిషేధించే వరకు, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు మేమందరం కూడా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ, మనం అందరం కూడా హిందువులు మేలుకోవాలి. గోవధ ఎక్కడి నుంచో లేదు. మన పల్లెటూరులో, మన ప్రతి ఊర్లోనూ కూడా గోవుల్ని దాచిపెట్టి మన హిందువుల్లోనే కొంచెం మంది మనల్ని నమ్మించి మోసం చేస్తున్నట్టుగా గోవుల్ని దాచిపెట్టి ఆ గోవులన్నింటిలో కూడా కబేళాలకు తరలిస్తున్న పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి. మన ఊర్లో మనమే మేలుకోవాలి. మన ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఊరు నుంచి ఇన్ని గోవులు ఎందుకు దాచిపెడుతున్నారు, ఈ గోవులు మన ఊర్లో ఎందుకున్నాయి, వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఇప్పుడు ఈ సందర్భంగా మన అందరం కూడా చాలా అవసరం ఉంది. ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. నువ్వు ఎందుకు ఆవు దూడల్ని మన ఊర్లో పెడుతున్నావు, ఆవు దూడల్ని మన ఊర్లో ఇన్ని దూడలు నీకు ఎందుకు ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ పెంచేవారిని ప్రశ్నించవలసిన అవసరం ఎంతో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీవు ఈ పోరాటం గోవుని జాతీయ జంతువుగా ప్రకటించే వరకు ఇది కొనసాగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మా గోమాతను మేము కాపాడుకుంటాం, మా సనాతన సంప్రదాయాన్ని మేము కాపాడుకుంటాం, మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకుంటాం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత. ఎన్నికలకు ముందు అడ్డుకోగా గొయ్యి గజానికో గుంత అనే నినాదంతో తక్షణం రహదారులు నిర్మించాలని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అందరం కలిసి దుమ్మెత్తు పోసామని, కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ వస్తుందని, వెంటనే రోడ్లు నిర్మిస్తారని ఆశపడ్డ ప్రజలకు 16 నెలలవుతున్న నేటికి నిరాశే ఎదురైంది. జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం నుండి రాజుపాలెం రోడ్లపైకి ఏర్పడిన గుంతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, తక్షణం రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ వాహనదారులతో కలిసి పాటంశెట్టి సూర్యచంద్ర రోడ్డు మీద చెరువులను తలపించే విధంగా ఉన్న నీటిలో చేపలను పడుతూ నిరసన తెలియజేశారు. రోడ్డు నిర్మాణం వెంటనే మొదలు పెట్టడం చేత కాకపోతే చెరువులకు లీజుకి ఇవ్వండి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. కూటమి ప్రభుత్వం గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజలందరూ కూడా ఎప్పుడు రోడ్డు వేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్న పరిస్థితి. 15 నెలలు అయినా సరే ఈ రోడ్డు నిర్మాణం జరగలేదు. ప్రజలందరి పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
మరి రామవరం నుంచి రాజపాలెం వరకు 15 కిలోమీటర్లు ఇదే రకంగా అడుక్కుపోయి గజానికి ఒక గుంత కింద ఉంది. జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, ప్రతిపాడు 4 నియోజకవర్గాలకి కనెక్టివిటీ ఉన్నటువంటి ఈ రహదారి వేలాది వాహనాలు వెళ్తా ఉంటాయి. మరి రోడ్లు బాగోపోవడం వల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు రోడ్డు వేసి ప్రజల ప్రాణాలు కాపాడండి. లేదు చేత కాకపోతే ఈ రోడ్ల మీద ఉన్న గోతుల్లో చేపల చెరువులు పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి సంపద సృష్టిస్తా ఉన్నారు, ఈ చేపల చెరువుల కింద రోడ్ల మీద వేస్తే సంపద వస్తుంది. దయచేసి ఇకనైనా సరే సిగ్గు తెచ్చుకుని ప్రభుత్వం ఈ 15 కిలోమీటర్ల రోడ్ని వెయ్యాలని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ పక్షాన కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళలు ఇంటి వద్దే ఉండి వారు తయారు చేసిన ఉత్పత్తులను ఆన్లైన్ ద్వారా విక్రయించుకునేందుకు డిజిటల్ మార్కెటింగ్ సంఘం తోడ్పాటును అందిస్తుందని డిఎంఎస్ నేషనల్ డైరెక్టర్ తేజస్విని వెల్లడించారు. స్థానిక జాంపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం డిజిటల్ మార్కెటింగ్ సంఘం బజార్ను ఏర్పాటు చేశారు. ఇక ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించే ఈ బజార్లో మహిళలు స్వయం ఉపాధి కింద తయారు చేసే వివిధ రకాల ఉత్పత్తులతో స్టాల్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తేజస్విని మాట్లాడుతూ డిఎండిఎస్లో చేరిన మహిళలకు దాదాపు 500 రకాల వ్యాపారాల్లో మెలకువలు నేర్పిస్తున్నామని, వారికి అనువైన వ్యాపారాలను ఎంచుకుని ఆన్లైన్ మార్కెట్ ద్వారా నిర్వహించుకుని ఆర్థిక స్వయం లాభన పొందవచ్చన్నారు. డాక్టర్ ఆశ్లేష గిదల మేడం దీని యొక్క ఫౌండరెన్సీ. ఇప్పటివరకు మేము ఆన్లైన్లోనే మా బిజినెస్ ప్రమోట్ చేయడం కానీ బిజినెస్ గురించి నేర్చుకోవడం కానీ చేసాం. కానీ ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఆఫ్లైన్లో కూడా మా బిజినెస్ ఎలా ప్రమోట్ చేసుకోవాలని చెప్పి ఎక్స్పో స్టార్ట్ చేసాం. ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీలోనే ఇలా ఆఫ్లైన్ బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి డిజిటల్ మహిళా సంఘాలని చెప్పి స్థాపించాము. ఇవి విజయవాడ, వైజాగ్, విజయవాడ అండ్ హైదరాబాద్లో కూడా 10 సంఘాల దాకా ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటంటే ఆఫ్లైన్ మీటింగ్స్లో కలుస్తూ ఇలా ఎక్స్పోజ్ పెట్టుకుంటూ బజార్లో వాళ్ళ బజార్స్ అని చెప్పి బిజినెస్ ప్రమోట్ చేసుకుంటారు. ఈ సంఘంలో ఏంటంటే ఒక్కొక్క బిజినెస్ నుంచి ఒక్కొక్క మనిషి వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు మీరు మీరు లోపల చూస్తే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కానీ, పచ్చళ్ళు కానీ, పౌడర్లు కానీ, చీరలు కానీ, ఎంబ్రాయిడరీ డిజైన్స్ కానీ, వంటలు చేసేవాళ్ళు కానీ, అండ్ ఇలా మన హోమ్ కేర్ ప్రోడక్ట్స్ కానీ, ఇలా కోచెస్ కూడా ఉన్నారండి. మన బిహేవియరల్ కోచెస్ అని చెప్పి, సైకాలజీ, టీనేజ్ కోచెస్ అని చెప్పి, నెరేటివ్ కోచెస్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే మన కేటగిరీ నుంచి ఒక్కళ్ళనే తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం రాజమండ్రి సంఘాల్లో 70 మంది ఉన్నారు. ఇలాంటి సంఘాలు ప్రతి చోట 50 నుంచి 100 దాకా ఉంటారు. ఈ సంఘాల్లో ఏంటంటే వాళ్ళ బిజినెస్ జూమ్లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి వాళ్ళు. కానీ నెలలో ఒకసారి మాత్రం ఇలా ఆఫ్లైన్ మీటింగ్లో పెట్టుకొని ఆఫ్లైన్లో ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీటింగ్లో పెట్టుకుంటే ఈ 70 మందిలో మాత్రమే వాళ్ళ బిజినెస్ ప్రమోట్ అవుతుంది. కాబట్టి ఒక నెల అలా పెట్టుకొని ఇంకొక నెల ఇలా ఎక్స్పో కింద బజార్ కింద పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా పెట్టుకోవడం వల్ల మెయిన్ అనేది ఏంటంటే మేమే ఉన్నాం అనుకోండి ఒక మెంబరు, మా మెంబర్ యొక్క ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వేరే మెంబర్కి వాళ్ళు కస్టమర్స్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఇలా ఎక్స్పోజ్ పెట్టుకోవడం వల్ల మాకు వాకింగ్స్ ఉంటాయి అండ్ బిజినెస్ ప్రమోషన్స్ బాగుంటాయని చెప్పి ఇలాంటి ఎక్స్పోజ్ కండక్ట్ చేయడం. ఈ ఒక్కరోజే బయట ఇంకా 15 ఎక్స్పోలు అవుతున్నాయండి. విజయవాడ, వైజాగ్, గుంటూరు అండ్ హైదరాబాద్లో కూడా ఈ రోజే పొద్దున్న 10 గంటల నుంచి 4 గంటల వరకు ఇలాంటి ఎక్స్పోజ్ కండక్ట్ చేస్తారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం కార్మికులకు సహకారం అందిస్తుంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కూటమి ప్రభుత్వం పైశాచిక చర్యలపై ప్రజలే గుణపాఠం చెప్పారు. మాజీ ఎంపీ భరత్ రామ్. ఘనంగా సత్యనారాయణ స్వామి దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకారం. గో రక్షకుడు సోను ఏలియాస్ ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించిన పాలచర్ల నాగేంద్ర చౌదరి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. తిరిగి రేపటి బులెటిన్లో కలుద్దాం. నమస్తే.